విజయవాడ కృష్ణానది కరకట్ట ముంపు ప్రాంతాలను రిటైనింగ్ వాల్తో సురక్షిత ప్రాంతంగా జగన్ ప్రభుత్వం మార్చిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని 1.50 వేల మంది ప్రజలకు మానసిక భద్రత కల్పించారని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం ఎక్కువని, పేదలకు రాజ్యాధికారం ఉండకూడదనేది చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ గాంధీ కాలనీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ జవాబుదారీతనంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, పోతిన మహేష్కు సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ నీతులు మాట్లాడుతున్నారన్నారు. బీసీలను, మైనార్టీలను మోసం చేసి తన సామాజిక వర్గ ఆర్థిక బలవంతుడికి చంద్రబాబు సీటు కట్టబెట్టారన్నారు. పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ మైనార్టీలకు కేటాయించాలని ఏనాడో చెప్పానని, పేదలంటే చంద్రబాబుకు చులకన భావం ఎక్కువన్నారు. రవాణా రంగం అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావనేనని, రవాణా రంగం మద్దతుతోనే తెలుగువారి ఖ్యాతి ఢిల్లీ దాకా పాకిందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఇంటికే పరిమితమవుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మొత్తం ఏదన్నా కానీ 800 కోట్ల రూపాయలు తన ఎమ్మెల్యే కాకపోయినా ఇవాళ ఓటేస్తారా ఓటేయరా రేపేంటి అని చూడకుండా ఇటు పేదవాళ్ళకి అండగా ఉన్నాడు. పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే రీటింగ్ వాళ్ళు కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి దాకా చూసాం, డిప్యూటీ మేయర్ గారు చూపించారు. ఆ డ్రైనేజ్ మీద ఒక కవర్ ల్యాండ్ వేసి, ఐరన్ కవర్ ల్యాండ్ వేసి, ఇంతకుముందు 7 అడుగులు 8 అడుగులు ఉంటే కింద పడిపోయే పరిస్థితి, చాలా ప్రమాదాలు, చిన్నపిల్లలు దాంట్లో పడిపోయేవాళ్ళు, అట్లాగే ఇవన్నీ కూడా జరిగాయి. అటువంటి దాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా టేకప్ చేసి ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక మంచి అండగా నిలబడినటువంటి పరిస్థితి వాడు అవునండి. పేదలు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, ఓన్లీ ధనికులకు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యే అర్హత ఉంది అని చెప్పి ఆయన భావన. దాంట్లో ఈ పాటలను చూసాం మనం. ఆయన ప్రవర్తించిన తూరు కూడా ఈసారి సీట్లు ఇచ్చే దాంట్లో అంతా క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్ అనమాట. ఇది క్యాష్ కొట్టు టికెట్ పట్టు. ఇదే స్కీమ్లో పాపం ఆ పేద టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగంలో అక్కడ రాసిందా? చంద్రబాబు నాయుడు గారికి రవాణా రంగం అంటే చులకన, ఆ భావంతోనే చూసేవాడు ఆయన. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రతి లారీ డ్రైవరు, ప్రతి టిప్పర్ డ్రైవరు, ఇక్కడ నుంచి కలకట్టా కూడా వెళ్ళే లారీలు కానీ నార్త్ ఢిల్లీ వెళ్ళే లారీలు, ప్రతి లారీకి జెండా పెట్టుకు తిరిగారు డ్రైవర్లు. రవాణా రంగ డ్రైవర్లు జెండా పైన కట్టుకుని తిరిగిన పరిస్థితి చూసాం మనం. రోజు తెలుగుదేశం పార్టీ జెండాని దేశం అంతా మోసిన రవాణా రంగ డ్రైవర్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ సుఖం చేస్తూ ఉంది. కాబట్టి పేదల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పార్టీ ఏదంటే ఇవాళ టీడీపీ. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంపై దత్తత ప్రేమ చూపించారన్నారు. షో రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. గతంలో వాలంటీర్లను అరెస్టు చేయిస్తానని చెప్పి నేడు అదే వాలంటీర్ల మీద అతి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని టీడీపీ నేతలు 1వ తారీఖు అవ్వాతాతలకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి వాలంటీర్ల మీద కక్షగట్టిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇది మీ గెలుపు కాదు చంద్రబాబు, మీ రాజకీయ పతనానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే దత్తత ప్రేమ చూపించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అందకుండా ఈరోజు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో, ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పిన ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఏదైతే చెప్పే అబద్ధాలుగానే ఉంటాయి. ఈరోజు వాలంటీర్ల మేర ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు వాలంటీర్లు పెన్షన్ ఇస్తుంటే దాన్ని ఆఫ్ చేశారు. వాళ్ళ ఫోన్లు కానివ్వండి, వాళ్ళ ట్యాబులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా తీసేసుకోవాలని చెప్పనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తులు ప్రతి నిమిషంలో ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తాను.